शिति कंठ कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखवर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करदोषिणि कल्मषमोचनि घोररते धनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब कदम्ब वनप्रिय वासविलास निवासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधुकैटभ भञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం 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 ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. నమస్కారం. స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఎంతగానో అభిమానించే మా ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలతో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. మరి శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణిమ కన్నా ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు మనందరం శుభప్రదంగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజు ఆడవాళ్ళందరూ కళకళలాడుతూ పూజలతో అలాగే పలహారాలతో చాలా బిజీగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఇష్టమైనటువంటి కార్యక్రమం స్టార్ మహిళ మాత్రం మిస్ అవ్వరని ఆశిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. ఇవాళ చూడండి, నాలాగే కళకళలాడుతూ 6 వచ్చేసారు. వీళ్ళు మీరు ఎన్నో సీరియల్స్ లో కార్యక్రమాల్లో చూస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ముందుగా ఇక్కడి నుంచి మొదలు పెడదాము. నేను మనసు మమత చేస్తున్నానండి. ఓకే, అది చాలా ఫేమస్ అయింది ఆ క్యారెక్టర్. తర్వాత ముత్యమంతా పసుపోర్ట్ చేస్తున్నాను ఈటీవీలో. ఇలా చాలా సీరియల్స్ లో చాలా బిజీగా ఉన్నారు. అవును, స్వాగతం అండి. థ్యాంక్ యూ. నిహారిక మా గురువు గారి కూతురు, అంటే నన్ను ఈ టెలివిజన్ రంగానికి పరిచయం చేసినటువంటి ప్రదీప్ గారి కూతురు అన్నమాట. అయితే నిహారిక చదివింది మెడిసిన్, రూట్ మొత్తానికి మళ్ళీ ఇటువైపే మరల్చింది. చూసారా? అంతేనమ్మా, రాసిపెట్టి ఉంటుంది. నేను డాక్టర్ అవుదాం అనుకుంటే మీ నాన్న నన్ను యాక్టర్ చేశారు. నేను డాక్టర్ అయ్యాక కూడా నన్ను యాక్టర్ ని చేశారు. సో వెల్కమ్ వన్స్ అగైన్ టు ది ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. గ్రీష్మ, చెప్పండి మీ గురించి. అన్న చెల్లెలు పెళ్లినాటి ప్రమాణాలు చేస్తున్నాను. పెళ్లినాటి ప్రమాణాల్లో మహాలక్ష్మి క్యారెక్టర్. ఓకే. హాయ్ సుమా హాయ్, గారు. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సుమా. ఈటీవీకి ముత్యమంత పసుపు చేస్తున్నాను. మీ సీరియల్ కొంచెం ఈ వ్రతాలకి దగ్గరగా ఉంది. టైటిల్ కూడా Yes. ముత్యమంత ముత్యమంత పసుపు అంటే వెరీ క్లోజ్. Yeah. ఈటీవీదే. సో ఈటీవీది, రైట్. yes. ఉమ గారు, హాయ్ సుమా. హాయ్, వెల్కమ్ అండి. అండ్ శైలజ గారితో నేను చాలా సీరియల్స్ లో కూతురుగా యాక్ట్ చేశాను. నేను సీరియల్స్ చేసేటువంటి రోజుల్లో. ఇప్పుడు సీరియల్స్ పూర్తిగా మానేశాను అనుకోండి. అయినా సరే మేము మదర్ వచ్చారు. అమ్మా కూతురా, నా గురించి నేను చెప్పుకునే ముందు సుమ గురించి ఒక్క విషయం చెప్పండి. మా ఇంట్లో సుమ ఫోటో గానీ యాంకర్ గా గానీ కనపడితే మీ ఫ్యామిలీ ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. మనం మొట్టమొదటి రౌండ్ మొదలెట్టిద్దాము. మన మొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా 1 2 3 గో. ఇదిగోండి తీర్థం, శుభం, స్వీకరించండి. అది తలకి రాసుకోకూడదు. ఈ విషయం ఒకటి నేను ముఖ్యంగా చెప్దాం అనుకున్నాను. తీర్థాలు చాలా మంది తలకి రాసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొబ్బరి తీర్థం గాని పాల తీర్థం గాని ఏదైనా సరే తలకి రుద్దుకోకూడదంట. గంగాజలం తప్ప ఇంకేమీ రాసుకోకూడదు. కరెక్ట్. అదే అండి మ్యాటర్. సరే, ఇప్పుడు మీరు చేస్తున్న సీరియల్స్ ఏంటో చెప్పండి. ఈటీవీలో మనసు మమత ప్రస్తుతం. యాక్చువల్ గా ఈటీవీ అనగానే ఒళ్ళు జలదరిస్తుంది. పుట్టినీళ్ళు ఇది. ఎన్నో సీరియల్స్ ఈ ఈటీవీలో నుంచే బయటకు వచ్చాను నేను. కరెక్ట్, మనందరం కదా అలాంటి వాళ్ళమే. ఓకే అండి, స్వాగతం. 1 2 3 గో.
తీర్థం. అదే మరి చిన్నప్పటి నుంచి మనకు ఉండేటువంటి కొన్ని అలవాట్లు మార్చుకోవడం చాలా కష్టమైన పని. నాకు కూడా ఫస్ట్ ఎవరైతే నాకు చెప్పారో, నాకు డాక్టర్ రమణరావు గారని వారు చెప్పారనమాట, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అని. అప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అనుకోబోయి మళ్ళీ ఇలా అనుకుంటున్నాను నేను. సో మీకు కూడా కొన్ని రోజులు టైం పడుతుంది, ఈలోగా మానేసేయండి. చాలా మానేసాను మళ్ళీ ఎందుకో. ఓకే ఉమాశ్రీ గారు వెల్కమ్ అండి. One, two, three, go. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సేమ్ టు యూ. జరుపుకుంటూ ఉంటారా మీరు? ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారా? వెల్కమ్. One, two, three, go. తీసుకోండి తీర్థం. అమ్మయ్యా తలకి రాసుకోలేదు. సరే మీరు ఏదైనా మీ సీరియల్లోని డైలాగ్ మా కోసం వినిపించకూడదు? డైలాగ్ వద్దు, మీకు కావాలంటే పాట పాడతాను. అవునా? తమిళ సాంగ్. ఓ పాడండి, తమిళ సాంగ్. நிலா காகிறது நிறம் தேங்கிறது யாரும் ரசிக்கவில்லையே இந்த கைகள் மற்றும் உன்னை காணும் சென்றல் போகின்றது சோலை சிரிக்கின்றது யாரும் சுகிக்கவில்லையே இந்த கண்கள் மற்றும் உன்னை தேடும் காற்று வீசும் வெயில் காயும் காயும் அது மாற்றி மேகமில்லையே வாழும் மண்ணை நம்மை வாழ சொல்ல அந்த வாழ்க்கை மோயவில்லை எங்கெங்கும் வானில் நிலா காகிறது நிறம் தேங்கிறது யாரும் ரசிக்கவில்லையே இந்த கண்கள் மற்றும் உன்னை தேடும். ఓకే తమిళనాడులో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో ఈ పాటను మేము సమర్పించుకుంటున్నాం. లక్షణంగా ఉంది పాట, లక్షణంగా ఉంది, కానీ అర్థం కాల. అయ్యో మీకు అర్థం కాలే? లాలీ లాలి అని రాగం పాడినది అక్కడ సేమ్ ఇట్స్ తమిళ్ మూవీ, అది యాక్చువల్లీ డబ్ చేశారు తెలుగులో కూడా. అయిను ఇంద్ర 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 లక్షణంగా పాడింది. థ్యాంక్ యూ సో మచ్. రెడీ 1 2 3 గో. సో అలా ఉమగారికి 18 పాయింట్లు, థ్యాంక్ యూ. నిహారికకి 20 పాయింట్లు. ఈ రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ నీదే నిహారిక. సో ఈ సందర్భంగా నిహారిక ఒక మంచి పాట పాడుతుంది, తెలుగు పాట. శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం వసుప్రదే శ్రీ సారసపదే రసపదే సాపదే పదే పదే శ్రీవరలక్ష్మీ నమస్తుభ్యం. బాగుంది నిహారిక, థ్యాంక్ యూ. సో ఈ రౌండ్ కూడా పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం.
స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషారు పాట. దేవతలారా రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడును పంపించండి కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి శివ పార్వతులేమో ఈ దంపతులనిపించాలి ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి శ్రీకాంతుల కొలువంటే మా కాపురం అనిపించాలి మా ముంగిలిలోన పున్నమి పూల వెన్నెల విరియాలి మా చక్కని జంట చుక్కల తోట పరిపాలించాలి కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి దేవతలారా రండి మీ దీవెనలందించండి నోచిన నోములు పండించే నా తోడును పంపించండి కలలో ఇలలో ఏ కన్నెకి ఇలాంటి పతి రాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి కని విని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి చాలా చక్కగా చేశారు గ్రీష్మ గారు. తనకి తోడుని పంపమని దేవతల్ని అడుగుతున్నది ఎవరు? రమ్యకృష్ణ గారు. మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. ఏడవకమ్మా ఏడవక, నీ పతి నీకు లభించాలంటే ఒకటే మార్గం. ఏమిటి చెప్పండి మహాశయ. అతి శ్రద్ధతో వరలక్ష్మి వ్రతం చేయగలిగావా? వరలక్ష్మి వ్రతమా? అవునమ్మా. కలియుగంలో అతి సులభంగా దైవానుగ్రహం సంపాదించడానికి సప్త మహర్షులు ఆ మహావ్రతాన్ని నిర్దేశించారు. విద్యా విజ్ఞానాలిచ్చే సరస్వతిని, సిరి సంపదలిచ్చే లక్ష్మిని, సుఖ సౌభాగ్యాలిచ్చే పార్వతిని, వారి పతులు సృష్టి స్థితిలయకారులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను వేరువేరుగా కాక ఏకరూపమున వరలక్ష్మిగా ఉపాసించి ఆరాధించమని ఉపదేశించారు. ముత్తైదువులు ఆ వ్రతం చేసి వారి కామితాలీడేరి కష్టాలు తొలగి కుటుంబమంతా ఆయురారోగ్య భాగ్యాభివృద్ధులతో అష్ట ఐశ్వర్యాలతో తొలదూకుందని సెలవిచ్చారు తల్లి. అయితే తప్పకుండా చేస్తాను. ఆ మహాశయ ఏ వ్రతం చేయమన్నారు? వరలక్ష్మి వ్రతం. ఈ డైలాగ్ కూడా వరలక్ష్మి వ్రతం అనే సినిమాలోది. మీకు 6. సరే, ఇప్పుడు ఇంకో పాట. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపా పురా శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగా
వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా ఈ లక్ష్మి శ్లోకం ఏ సినిమాలో ఉంది? కృతిక. ఒంటరి. కృతిక 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఈ రోజు వరలక్ష్మి వ్రతం మీరందరూ అక్కడ ఇంట్లో జరుపుకుంటూ ఉన్నారు. మేము కూడా ఇక్కడ చేసుకున్నాము ఇందాకే పూజ. నెక్స్ట్ రౌండ్ మొదలు పెడుతున్నాను. అదే ప్రశ్నకు వేళ. ఎరా నిహారిక మంచి క్లాసికల్ సింగర్ కదా, ఇంకేదైనా ఒక మంచి పాట వినిపించొచ్చుగా మాకు. అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనై కన్నా మానసమలై పొంగెరా నీ నవరస మోహన వేణుగానమున అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా. ఓకే, ప్రశ్నకు వేళ ఆయరా. ఇవాళ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? కళ్ళ గజ్జ కంకాలమ్మ వేగు చుక్క వెలగా పండు పండు కాదు పనస కాయ కాయ తీసి పక్కన పెట్టు. రేష్మ, మీ మొదటి ప్రశ్న. విష్ణు నామాలలో 2 చెప్పండి. కేశవాయ మాధవాయ. కరెక్ట్. గ్రీష్మకు 6 పాయింట్లు. కృతిక 2 నిహారిక 2 అక్క 1 ఉమాశ్రీ అక్క 1. కేశవాయ నామాలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్స్ ఏ 24, బి 36. 36. తప్పు సమాధానం. 24. గ్రీష్మ, ఒక మంచి డైలాగ్ ఏదైనా చెప్పొచ్చుగా. నేను చాలా సాఫ్ట్ గా ఉంటానని అన్ని సాఫ్ట్ గా ఉన్న క్యారెక్టర్స్ ఇస్తారు, కానీ నాకు విలన్ గా చేయాలంటే చాలా ఇష్టం. ఎందుకమ్మా మీ ఆయన నేర్పిస్తున్నావుగా, మళ్ళీ సీరియల్స్ లో కూడా ఎందుకు? డైలాగ్ బాగుంది, వెరీ గుడ్. ఇదేనా డైలాగ్? కాదు కాదు మరి అంటే నేను కొంచెం రీసెంట్ గా చేశాను. ఓకే, అది ఎలా అంటే అక్కని లాస్ట్ వాడుకోండి. వాడుకోండి. నీలోని విలనిజం బయటికి రాని. అమ్మో కొట్టింది. ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ చేయొద్దని? ఇంకొకసారి కానీ నాకు తెలియకుండా ఫోన్ చేసావంటే కాళ్ళు చేతులు ఎరగొట్టి మూల కూర్చోబెడతాను, జాగ్రత్త. ఫోన్ చేయొద్దు అంటే సిన్సియర్ గా ఫోన్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? గ్రీష్మ ఎవరిని సెలెక్ట్ చేస్తే నేను వాళ్ళని అడుగుతాను. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్. చలివిడిని తయారు చేయడానికి ఉపయోగించే ప్రధానమైన పదార్థాలు ఏవి? పిండి బెల్లం. తెలిసి కొట్టారో తెలియక కొట్టారో నాకు తెలియలేదు ముందు. బియ్యం పిండి, బెల్లం. దేవతల వ్రతాలు చేసేటప్పుడు చలిమిడిని నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీ. కరెక్ట్. తీసుకోండి 6 పాయింట్లు. ఎన్ని లాక్కోవాలి? 6. అలా 1 లాక్కుందాం. అయినా 5గురే ఉన్నారుగా, ఒకళ్ళ దగ్గర నుంచి 2 లాక్కోవాలి. స్కోర్ ఉన్న చోట అది నన్ను వదిలేసింది కదా, దాని దగ్గర నుంచి 2, మిగతా అంతా ఒక్కొక్కటి. ఎప్పుడు పెట్టిన వాళ్ళకే దరువులు. మంత్రపుష్పం సమర్పయామి అన్నప్పుడు దేవత మీద ఏమేమి జల్లుతారు? తీర్థం చల్లుతారు. పువ్వుతో గాని ఆకుతో గాని తీర్థం చల్లి దండం పెట్టుకుంటారు. మీరు ఆప్షన్స్ ఏం తీసుకోరా? తెలుసు కాబట్టి తీసుకోలేదు. తప్ప? తప్పే. అయితే తీసుకుంటాను. తీర్థం కాదండి, అసలు తీర్థం చల్లకూడదంట. పువ్వులు అక్షతలు మాత్రమే చల్లుతారు. అలా మీ వంత అయిపోయింది. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయండి నెక్స్ట్ ఎవరు. ఎదురుగా ఉందిగా ఉమాశ్రీ. మీ ఫస్ట్ క్వశ్చన్ అండి. వరలక్ష్మి వ్రతం చేసే ముందు భక్తులు ముందుగా ఎవరి నామాలకు జపం చెయ్యాలి? కేశనామాలు. కరెక్ట్ అండి. అంటే కేశవ నామాలు అని కూడా అంటారు, కేశనామాలు అని కూడా అంటారు. కేశవ నామాలు లేదా విష్ణు నామాలు. తీసుకోండి. 6. కృతిక 2, గ్రీష్మ 2, నిహారిక 1,
నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వ్రత పీటని ఏ మూలకి పెట్టాలి? ఈశాన్య మూల పెట్టేయ్. ఈశాన్యం అనుకున్నా గానీ ఆప్షన్ ఇచ్చేయండి. ఏ ఈశాన్యం, బి నైరుతి. అయ్యో, ఈశాన్యమే. కరెక్ట్ అండి. ఎందుకంటే దేవుడు పెట్టేదే ఈశాన్యమూల. ఒక బావి తవ్వినా, బోర్ తవ్వినా, ఏ తవ్వినా కూడా గంగాదేవి ఏంటి, శివుడు ఏంటి, ఏదైనా గానీ మనం ఈశాన్యమూలని పెట్టుకుంటాం. అవును. వాస్తు ప్రకారం అది లేకపోతే ఇల్లు సర్వనాశనం అయిపోతుంది. అవును. తీసుకోండి 3. ఒకటి కృతిక, ఒకటి శైలజ గారు, గ్రీష్మ ఒకటి. నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేస్తారండి? నిహారిక. వరలక్ష్మి దేవతాం పంచామృత స్నానం సమర్పయామి అని చదివినప్పుడు వరలక్ష్మి మీద ఏమి చల్లుతారు? పంచామృతాలు అంటే పాలు, తేనె, పెరుగు, నెయ్యి, పంచదార. వెరీ గుడ్, కరెక్ట్. ఈ జనరేషన్ అమ్మాయిలకు కూడా ఇవన్నీ తెలుసుండడం నిజంగా గొప్ప విషయం. తీసుకో. కృతిక 2, గ్రీష్మ గారు 2, ఉమాశ్రీ గారు 1, ఉమా గారు 1. అమ్మ నువ్వు కనిపించట్లేదు, ఆమె ఇట్లా వంగి చూసి నాకు చెప్తుంది. ఓ పని చేస్తానే, ఎవరికి మార్కులు వస్తే పోడియం ఎత్తుకొస్తా. అప్పుడు ఎవరి పోడియంలు వాళ్ళు ఎత్తుకొని ఇలా తిరుగుతారు. ఏ మార్కులే 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 అని. సెకండ్ క్వశ్చన్. వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీకి వివరించిన వారు ఎవరు? ఆప్షన్స్ చెప్పండి. ఏ నారద ముని, బి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు. తీసుకో 3. కృతిక దగ్గర నుంచి 1, గ్రీష్మ దగ్గర నుంచి 1, ఉమాశ్రీ గారు 1. నిహారిక తీసుకున్నా కదా, అసలు లేవు. నెక్స్ట్ నిహారిక ఎవరు? నెక్స్ట్ కృతిక. పద్మావతమ్మ దేవతను ఏ దేవతకి మారు రూపంగా చెప్పుకుంటూ ఉంటారు? లక్ష్మీదేవి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. గ్రీష్మ 2, నిహారిక 2, ఉమాశ్రీ 1, శైలజమ్మ 1. ఏ పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు? ఆప్షన్స్. ఏ శుక్లపక్ష పౌర్ణమి, బి బహుళపక్ష పౌర్ణమి. ఏ అంటే శుక్లపక్ష పౌర్ణమి. ఓకే, శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తాము. ఆ శుక్రవారం ఆ మాసంలో 2వ శుక్రవారంగా వస్తుంది. కరెక్ట్, తీసుకోండి. ఉమా గారు 1, ఉమాశ్రీ గారు 1, గ్రీష్మ 1. ఇంకా నెక్స్ట్ మిగిలింది మీరు చెప్పక్కర్లేదు, నేనే చూసుకుంటాను. ఉమ్మగారు, మొదటి ప్రశ్న. వరలక్ష్మికి గంధం సమర్పించేటప్పుడు చేతి ఏ వేళ్ళని ఉపయోగించాలి? బొట్టన వేల్ని, మధ్యలో వేల్ని. కరెక్ట్ అండి, తీసుకోండి 6 పాయింట్లు. కృతిక 3, నిహారిక 1, ఉమాశ్రీ 1, గ్రీష్మ 1. పురాణాల ప్రకారం వరలక్ష్మీదేవి ఎవరి కలలో కనిపించి వ్రతం చేయమని చెప్పింది? ఆప్షన్స్ ఎవరా? ఏ సతీ సావిత్రి, బి చారుమతి. చారుమతి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. శైలజమ్మ 1, గ్రీష్మ 1, ఉమాశ్రీ 1. చారుమతి అనే బ్రాహ్మణ మహిళ నడవడిక భక్తికి మెచ్చి వరలక్ష్మి ఆమె కలలో కనిపించి ఆ వ్రతం చేయమన్నారని, ఆ వ్రతం చేసిన చారుమతికి అలాగే ఆమె స్నేహితురాళ్ళకి అష్టైశ్వర్యాలు సొంతమయ్యాయని పురాణ గాథలు చెప్తున్నాయి. అది మ్యాటర్. సో ఇవాళ మన ఎపిసోడ్ లోని ఈ రౌండ్ మొత్తం వరలక్ష్మి వ్రతానికి అంకితం చేసేసామండి. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. శైలజ గారు ఏమైనా డైలాగ్ చెప్పండి. డైలాగ్ చెప్పడం కాదు, యాక్ట్ చేసి చూపిస్తాను. అలాగే. తాగుబోతు మొగుడు వచ్చాడు. అయ్య బాబాయ్, పండగ రోజు తాగుబోతే ఏంటి అని అంటే లేదు, ఆగిపోతాడు. వాడు పండగ రోజు కూడా తాగేసి వచ్చాడు. అదే కదా, అదే కాన్సెప్ట్. అది రెడీ. పువ్వా ఏమిటండి ఇది? ఎక్కడున్నా? వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఏమిటండి ఇది? వరలక్ష్మి వ్రతమా? ఉమ్. తీర్థమేదే. తేపో తేపని యబ్బ. ఏమండి ఒక్క నిమిషం. తేపో తీర్థం. ఆ ఎవరో ఏంటి అది? మన కాపురంలో పుల్లలేసారండి. తీర్థమా? తీర్థమే. ఏదే ఏదే తీర్థం?
కదా అని. ఎవరికి పూజ? నువ్వు నాకు చెయ్యి, నేను దేవుణ్ణి నీకు. అలాగేనండి, నైట్ వేసుకురాబో. వేసుకొని వస్తాను, మీరు కూర్చోండి. పదవే, దోమలు కొడుతున్నాయి లోపలికి రా. ఓ అమ్మో, ఇంకా పూజ కాబట్టి ఈ మాత్రం తాగుతారు, లేకపోతే ఏమేం చేసి ఉండేవాళ్ళో ఏమిటో. తాగుబోతు రమేష్ తర్వాత తాగుబోతు శైలజ గారే. బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం స్నేహ, యాక్ట్రెస్ స్నేహ. ఇవాళ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మాయి కూడా పూజ చేసుకుంటుంది, వ్రతం చేసుకుంటుంది. 6 పాయింట్లు తీసుకోండి. నెక్స్ట్ చిత్రం మీరా జాస్మిన్. అమ్మాయి చక్కగా దీపం వెలిగిస్తోంది, ఒక దీపం లాగే ఉంది. కృతికకి 6. నెక్స్ట్ చిత్రం పవన్ కళ్యాణ్. ఆయన కూడా చక్కగా పండగ రోజు పండగ దుస్తులతో సిద్ధంగా ఉన్నారు అక్కడ. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం శ్రేయ. 6. నెక్స్ట్ చిత్రం గోపీచంద్. తీసుకొని హారిక 6. తర్వాత చిత్రం సౌందర్య గారు. మోసపోతిని మానవా, మోసపోతిని. మోసపోతివి మానవి. నిహారిక -6. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాం. ఆటాడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తినాలి మీరు, తర్వాత ఈ మేజ్ ఆడాలి, మంచినీళ్ళు తాగాలి. ముందు ఒక ఆకు తీసుకొని దీనిని ఇక్కడి నుంచి మొదలెట్టండి. మళ్ళీ తీసుకొచ్చి బంతి పువ్వు తోరణం ఒకటి కట్టండి. అదేమో ఈ పువ్వుకి మధ్యలో కట్టేసేయండి. ఏదైనా సరే 1 నిమిషం తర్వాత నిలబడి ఉండాలి. మా కాన్సెప్ట్ అదే. ఆకు ఎలా అయినా ఉల్టా పల్టా కట్టచ్చు, కట్టేయచ్చు. ఒకే రకంగా పెట్టాలా? కట్టేయచ్చు, ఉల్టా పల్టా కట్టేయచ్చు. అసలు మామిడాకులు ఎందుకు కడతారో తెలుసా? తెలీదు. మామిడాకులు కట్టినట్టయితే అంటే పూజలప్పుడు పండగలప్పుడు ఇంటికి చాలా ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయని ఆకులు పువ్వులు ముఖ్యంగా మామిడాకులు ఇంకొంచెం ఆక్సిజన్ ఇస్తాయని కడతారంట. రెడీ 1 2 3 గో. కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care మూడు మామిడాకులు 2 బంతి తోరణాలు అవి 5 6 7 8 మొత్తం 48 పాయింట్లు. అలాగే మీరు గెలుచుకుంటున్నారు హాట్ బాక్స్ సెట్ చక్కెర పొంగల్ పెట్టుకోవడానికి. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. Ringa
కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే మోని జీన్స్ మీదకే A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, and I don't care. Stop it! 2 2 4 5 6 7 42 అండ్ డిన్నర్ సెట్ 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems ki patte solutions. Pota poti cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, and I don't care. Stop it! నేను ఒప్పుకోను. నేను అదే పనిగా ఇందాక ఎర్రయి తీసుకున్నారని నేను పచ్చయి తీసుకున్నా. నేను ఒప్పుకోను. వరలక్ష్మి వ్రతం రోజు తాగుబోతు వేషంలో వచ్చి నన్ను తిడతారా? ఆకులు ఎండిపోయాయా? బంతిపూలు తెగిపోతున్నాయా? అబ్బా నేను ఒప్పుకోను సుమా. పోనీలేండి, పర్వాలేదు, ఏం లేదు. పాపం ఇంట్లో తోరణాలన్నీ వాళ్ళ ఆయనే కడుతుంటారు, ఆవిడకి అసలు అలవాటు లేక ఇలా జరిగిపోయింది. సరే 18 పాయింట్లు. అయినా ఆట ముఖ్యం కాదు, ఆడడం ముఖ్యం. ఏం చెప్తిరి ఇప్పుడే చెప్తిరా ఇంకెప్పుడైనా చెప్తిరా కరెక్ట్ గా లేకపోతే తీసుకోండి, హండీ సెట్ మీకు. రెడీ 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems ki patte solutions. Pota poti cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, and I don't care. Stop it! 5 6 7 8 48 అండి మీకు కూడా. అలాగే మీకు ఒక ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, tingara tingara theorems ki patte solutions. Pota poti cheating, cheating marting fighting, meaty rankulu kosam competitions. Chepa konga meedake, jinka puli meedake, moni jeans meedake. A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, and I don't care. Stop it! మీకు కూడా ఇక్కడ 5 6 7 8 48. రోటీ మేకర్. ఓకే.
నిహారిక నీ టార్గెట్ 10 6లు. అలా అయితే ఇవాళ నువ్వు విన్ అవుతావు, లేకపోతే కృతిక. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. Ringa ringa roses, wangara ringara poses, singara singara theorems ki patte solutions. Bota body cheating, cheating marking fighting, meaty rankulu kosam competitions. Attack attack, chepa konga mida ke. Attack attack, jinka puli mida ke. Attack attack, morning jeans mida ke. Attack attack, A square, B square, A plus B whole square. Tom and Jerry, Warwicky, A-Time, I don't care. నిహారిక 1 2 3 4 5 6 36 నిహారిక. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ వచ్చింది. ఇవాళ మన స్టార్ యువతి కృతిక. దేవతలారా రండి, మీ దీవెనలందించండి, నోచిన నోములు పండించే నా తోడు